హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేజేరావు. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక టాపిక్ తీసుకొచ్చాను. అదేంటంటే జాబ్ క్రియేషన్ నీడ్ ఆఫ్ ద అవర్. ఫ్రెండ్స్, నేను ఒక స్టోరీతో స్టార్ట్ చేస్తాను. రాజేష్ అనే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండేవాడు. ఆయన తను చిన్న స్థాయి నుంచి స్టార్ట్ చేసి జీవితాన్ని ఎంతో స్థాయికి ఎదిగాడు. రాజేష్కి ఒక పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యాక హీ గాట్ ఎవ్రీ లగ్జరీ ఇన్ హిస్ లైఫ్. ఒక బ్యూటిఫుల్ కార్, బ్యూటిఫుల్ హౌస్, ఎవ్రీథింగ్ హీ హ్యాస్. అయితే ఒకరోజు ఆయన తన కార్ డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీద వెళ్తున్నాడు అనమాట. సడన్గా ఒక అబ్బాయి బ్యాక్ నుంచి వచ్చి ఒక రాయితో రాజేష్ కార్న్ కొడతాడు. అది చూసి రాజేష్ చాలా అన్హ్యాపీ ఫీల్ అవుతాడు. వెంటనే కార్ దిగొచ్చి అబ్బాయిని అడుగుతాడు, అరే ఏంటా, ఎందుకు నువ్వు కార్ అద్దం పగలగొట్టావు అని అడుగుతాడు. దానికి అబ్బాయి అంటాడు, సారీ సార్, మీరు చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు, మీ అటెన్షన్ గ్రాప్ చేయడానికి నాకు వేరే అవకాశం లేకపోయింది, అందుకే రాయితో కొట్టాల్సి వస్తుంది అంటాడు. దానికి రాజేష్ అంటాడు, నీకైనా పిచ్చా, నా అటెన్షన్ గ్రాప్ చేయడానికి నువ్వు రాయి ఇసిరావా ఏంటిది అని అడుగుతాడు. అవును సార్, అక్కడ పార్కులు మీ మదర్ పడిపోయి ఉన్నారు, ఆవిడ నేను లేపడానికి ప్రయత్నించాను, నేను లేపలేకపోయాను, అందుకే మిమ్మల్ని పిలవాలనుకున్నాను, మిమ్మల్ని పిలవడానికి నా దగ్గర వేరే ఆప్షన్ లేక రాయితో కొట్టానంటాడు. యాక్చువల్గా ఈ స్టోరీ బ్యాక్ స్టోరీ ఏంటంటే, రాజేష్ ఒక చిన్న ఊరి నుంచి వచ్చిన ఎంటర్‌ప్రెన్యూర్. ఇనీషియల్ డేస్లో ఏంటంటే అతను రోజు తన మదర్తో అక్కడ ఇంటి దగ్గర ఉన్న పార్క్ వెళ్ళి 5 o'clock వెళ్ళి 2 hours మదర్తో స్పెండ్ చేసి 7 o'clock మదర్ని ఇంట్లో దించి తర్వాత మిగతా పనులు చూసుకునేవాడు. బట్ యాజ్ ఈజ్ ఇంప్రూవింగ్ నౌ, అంటే ఒక పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్గా మారిన తర్వాత రాజేష్ దగ్గర టైం ల్యాక్ అయిపోయింది. సో ఆయన ఏం చేస్తాడంటే ఈవినింగ్ 5 o'clock మదర్ని తీసుకొచ్చి పార్క్లో దించి 2 hours మదర్ పార్క్ని చూస్తుంటారు. రాజేష్ వేరే పనులు చూసుకొని వచ్చి మళ్ళీ మదర్ని 7 o'clock పికప్ చేసుకొని అలా చేసుకోవటం అనేది ఇప్పుడు కొత్తగా తను ఒక రొటీన్గా మారిపోయింది అనమాట. సో ఆ రోజు కూడా అలానే చేశాడు. బట్ అనుకోకుండా వాళ్ళ మదర్ పడిపోవటం, ఆ మదర్ని లేపడానికి ఆ చిన్నపిల్లలు ట్రై చేయటం, తను లేపలేకపోవటం. సో రాజేష్ అటెన్షన్ గ్రాప్ చేయడానికి అతను రాయితో రాజేష్ కార్ని కొట్టడం, ఇది జరిగింది ఆ రోజు స్టోరీ. సో ఫ్రెండ్స్, మనం ఈ స్టోరీలో అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ స్టోరీ మొన్న నేను ఆర్టికల్ చదివాను. అదేంటంటే, దేర్ ఆర్ 60 lakh Indians who has the capacity to be entrepreneurs but they're still watching. ఈరోజు ఆ మదర్ ఎవరైతే హెల్ప్ కోసం చూస్తున్నారో దట్ ఈస్ నన్ అదర్ దాన్ మదర్ ఇండియా. ఫ్రెండ్స్, ఒక విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోండి. ఫోర్బ్స్ ప్రపంచ ధనవంతుల జాబితా తీస్తే అందులో ఇండియన్స్ ఉంటున్నారు. సో వీఆర్ రన్నింగ్ ఫాస్టర్, మన దగ్గర ఆ కెపాసిటీ ఉంది, ఆ టెక్నాలజీ ఉంది. బట్ స్టిల్ ఇండియా ఈరోజు కూడా ఒక డెవలపింగ్ కంట్రీగానే ఉండిపోతుంది. సో నౌ ఇట్ ఈస్ అ టైమ్ టు కాన్సన్ట్రేట్ ఇన్ ఇండియా. ఇండియాలో జాబ్ క్రియేట్ చేసిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు గ్రేట్ డిప్రెషన్ వచ్చింది 1929 to 1939. ఆ రోజు అమెరికా లాంటి కంట్రీస్ ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని జాబ్స్ క్రియేట్ చేశాయి. ఓకే, ఆ రోజున ఎన్విరాన్మెంట్ ఏంటంటే ఒక వరల్డ్ వార్ ఎన్విరాన్మెంట్ ఉంది. సో దాన్ని వాళ్ళు గుర్తించి ఏం చేశారంటే యుద్ధానికి కావాల్సిన పనిముట్లు తయారు చేయటం, అట్లాంటి ఇండస్ట్రీని స్టార్ట్ చేశారు. సో ఆ విధంగా జాబ్ క్రియేట్ చేసి ఈరోజు టుడే దే ఆర్ నెంబర్ 1 కంట్రీస్. సో ఆఫ్టర్ ఏ లాంగ్ పీరియడ్ మళ్ళీ అటువంటి సిచ్యువేషన్ ఆసన్నమైంది. ఇప్పుడు వరల్డ్ రెసిషన్ ఉంది. ఇటువంటి రెసిషన్ పీరియడ్లో నౌ ద ఇండియన్స్ హూ హ్యాస్ ద కెపాసిటీ టు బి ద ఎంటర్‌ప్రెన్యూర్స్, నౌ దే హావ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ షుడ్ టేక్ ఎ స్టెప్. అంటే అలానే వాళ్ళు ఏం ఫేవర్ చేయక్కర్లేదు ఇండియాకి ఆ కెపాసిటీ ఉంది. ఒక యావరేజ్ ఇండియన్ ఏజ్ 29 years. When it comes for China it is 37, and when it comes for Japan it is 48. So India is much younger than anybody else in the world. ఇండియాలో 62% of people who has the capacity to be వర్కింగ్ ఏజ్ గ్రూప్. సో 62% పీపుల్ వర్కింగ్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఇండియా తాలూకా కెపాసిటీ మీరు అర్థం చేసుకోండి. ఈ ప్రపంచాన్ని సున్నాను ఇన్వెంట్ చేసింది ఇండియా. అణు సిద్ధాంతాన్ని కూడా ఇండియా నుంచే వచ్చింది. అంతెందుకు, ఇప్పుడు ప్రపంచానికి గొప్ప కంపెనీగా చెప్పుకోబడుతున్న మైక్రోసాఫ్ట్, గూగుల్, ఈ CEOs ఎవరైతే ఉన్నారో సుందర్ పిచాయ్, సత్యం నాదెల్లా, వీళ్ళందరూ ఇండియన్స్. మన ఇండియన్స్ తాలూకా లాజికల్ థింకింగ్ కానీ స్ట్రాటజిక్ థింకింగ్ కానీ కంపారిటివ్ హై.
టు కంపేర్ టు ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్. అంతేకాదు మనలో వర్క్ అంటే ఒక హార్డ్ వర్క్ పెట్టే కెపాసిటీ కూడా మనలో ఎక్కువని చెప్పొచ్చు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న కోవిడ్-19 టైంలో జ్యోతి అనే ఒక బిహారీ గర్ల్ వాళ్ళ ఫాదర్ని సైకిల్పై కూర్చొని 1500 కిలోమీటర్స్ సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అంటే మన ఇండియన్స్ తాలూకా ఒకసారి వాళ్ళు హార్డ్ వర్క్ చేయటం మొదలెట్టారంటే ఏ ఎక్స్టెంట్ అనగానే వెళ్ళి హార్డ్ వర్క్ చేసే కెపాసిటీ ఉంది ఇండియాలో. సో నౌ ఇట్ ద టైమ్ ఫర్ ద ఇండియన్స్ హూ హ్యాస్ ద కెపాసిటీ టు బిల్డ్ ఇండియా టు కమ్ ఫార్వర్డ్. వాళ్ళందరూ ముందుకు రావాలి, వచ్చి ఒక ఇండియాలో ఒక జాబ్ క్రియేట్ చేయాలి. మేబీ సమ్ టైం వాళ్ళకి ప్రాఫిట్ రాకపోవచ్చేమో, బట్ వాళ్ళకు జాబ్ క్రియేట్ చేస్తే అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ మనం చైనా లాంటి ఒక కంట్రీని ఓవర్టేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓ 4-5 ఇయర్స్ బిఫోర్ మీరు చైనాని చూస్తే అదే కదా కండిషన్. వాళ్ళు జాబ్ క్రియేషన్ కోసం అని చాలా ఇండస్ట్రీస్ని వాళ్ళు అలౌ చేసుకున్నారు, అక్కడ వర్క్ చేశారు. ఒకప్పుడు ఏదైతే లో క్వాలిటీగా చెప్పబడే చైనా ఈరోజు క్వాలిటీ ప్రొడక్షన్ తయారు చేయడం మొదలైంది. సేమ్ అదే కేసు ఇండియాలో కూడా రావాలి. సో ఐ రిక్వెస్ట్ ఈ 60 lakh ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ప్రతిసారి మనకు ప్రభుత్వాలే చేయాల్సిన అవసరం లేదు, కొన్నిసార్లు ఇండివిజువల్స్ కూడా చేయాలి. ఎస్పెషల్లీ ప్రభుత్వాలు ఇప్పుడు చాలా మంచి స్టెప్ చేసుకున్నాయి. మినిమం లోకల్ కాంటెంట్ అని ఒక పారామీటర్ ఇంట్రడ్యూస్ చేసి మేక్ ఇన్ ఇండియాలో అంటే ఇండియాలో జరిగే ప్రొడక్ట్స్కి వాళ్ళు హ్యూజ్ మార్కెట్ క్రియేట్ చేస్తున్నారు. సో వెన్ యూ హ్యావ్ హ్యూజ్ మార్కెట్ ఇన్ ఇండియా, మీకు ఇక్కడ వర్కింగ్ లేబర్ ఉన్నారు, కష్టపడే మనస్తత్వం ఉన్న పీపుల్ ఉన్నారు, యంగర్ ఏజ్ కంపేర్ టు వరల్డ్ యంగర్ ఏజ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు. సో ద ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరికైతే ఎంటర్ప్రెన్యూర్ అయ్యే పొటెన్షియల్ ఉందో వాళ్ళందరూ ఆదరణ చేసుకొని ఇండియాకు వచ్చి స్టార్ట్ చేసిన టైం ఇది. ఇట్ విల్ బీ బెనిఫిషియల్ ఫర్ ఇండియా యాజ్ వెల్ యాజ్ టు ఆల్ ద ఇండివిజువల్స్ హూ స్టార్ట్ ద బిజినెస్ రైట్ నౌ. విత్ దిస్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.